అందరికీ నమస్కారం. ముందుగా విశ్వగురువులందరికీ హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు మరియు జగద్గురువులందరికీ హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు మరియు ఈ యొక్క జ్ఞానాన్ని మనకు అందిస్తున్న పురోగతి చెందిన స్త్రీ తత్వం యొక్క జ్ఞానాన్ని మనకు అందిస్తున్న మాస్టర్స్ అందరికీ, సరస్వతీదేవికి, లక్ష్మీదేవికి, జయదేవికి, పురోగతి చెందిన మాస్టర్స్ అందరికీ హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు మరియు మనందరి గురువు గారైన వంశీ మాస్టర్కి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు మరియు ఈ వ్యాఖ్యానాన్ని వినడానికి వచ్చిన మాస్టర్స్ అందరికీ అభినందనలు మరియు ఈ వ్యాఖ్యానాన్ని చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చిన యూనివర్సల్ మాస్టర్స్కి, శారదాంబకి మరియు లక్ష్మీదేవికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఈ జ్ఞానాన్ని మన వరకు చేర్చిన మనలో ఒకరిగా ఉండి ఆధ్యాత్మికంగా మనకు వస్తున్న సందేహాలన్నింటినీ నివృత్తి చేయడానికి ఎంతో దోహదపడిన ఆనంద కరణేష్ గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఓకే మాస్టర్, ఈరోజు మనం 1000 Feet of Joy ఈ పుస్తకం యొక్క వ్యాఖ్యానంలో కంటిన్యూషన్ గా మనం 5th చాప్టర్ లో ఉన్నాము. ఈ 5th చాప్టర్ లోని కంటిన్యూషన్ క్వశ్చన్ ని మనం ఈరోజు తెలుసుకుందాం. ప్రీవియస్ క్లాస్ లో మనం తెలుసుకున్న జ్ఞానం ఏంటి అంటే ఆత్మ సహచరులు మరియు వారి యొక్క ప్రేమ మరియు ఆ కోపం అనేది కరుణగా ఏ విధంగా మారింది, మరియు ఆ కోపం అనేది వారి యొక్క ప్యాషన్ అభిరుచిగా ఏ విధంగా మారింది అనే విషయం మీద మనకి సరస్వతీదేవి అమ్మ చాలా అద్భుతంగా సమాధానాలు ఇవ్వడం అనేది జరిగింది. ఈ రోజు దానికి కంటిన్యూషన్ లో ఆనంద కరణేష్ గారికి వచ్చిన మరొక సందేహం, దాంతో మనం స్టార్ట్ చేసుకుందాం. దుఃఖం కారణంగా దుఃఖం కరుణగా మారడం వల్ల ఎల్లప్పుడూ కొంత దుఃఖం ఉంటుందా? అదేవిధంగా కోపం నుంచి అభిరుచి ఏర్పడడం వల్ల ఉద్రేకతలో కొంత భాగం కోపంగా ఉంటుందా? ఇది ఎవరు అడుగుతున్నారు? ఆనంద్ కరణేష్ గారు సరస్వతీదేవిని క్వశ్చన్ అడుగుతున్నారు. ఏం అడుగుతున్నారంటే, ఇప్పుడు ఏదైతే ఈ కోపం ఉందో ఎవరన్నా ఈ దుఃఖం అనేది కరుణగా మారుతుంది అని చెప్పారు. అదేవిధంగా ఆ కోపం మారి వారి యొక్క ప్యాషన్ మరియు అభిరుచిగా మారుతుంది అనే విషయాన్ని నాకు మీరు వివరించడం జరిగింది. అంటే ఎవరి లోపలైనా అపారమైన కరుణ కనిపిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఉన్న ఒక మేడం ఉన్నారు. ఈ మేడంకి అపారమైన కరుణ ఉన్నది అని మనం చాలా కరుణగా మాట్లాడతారు. వారి లోపల అద్భుతమైన కరుణ భావన ఉన్నది. ఆ కరుణ కారణంగానే ఈవిడెంత సౌమ్యురాలుగా ఉన్నారు అని మనము అనుకున్నాం అనుకోండి. అంటే దాని అర్థం ఏంటి? ఈ కరుణ ఉంది అని అంటే దీనికన్నా ముందు కోపం ఉంది అని అర్థం చేసుకోవాలా? ఆ దుఃఖం ఉంది అని అర్థం చేసుకోవాలా? ఆ దుఃఖం కరుణగా మారింది అని చెప్పారు. అంటే ఈ కరుణగా మారిన వ్యక్తి, కరుణగా మారిన ఈ గుణానికి ముందు వారి లోపల ఈ దుఃఖం అనేది ఉన్నదా? అంటే అది ఎక్కడో చోట కొంత వారి లోపల మిగిలే ఉంటుందా? అలాగే ఉద్రేకం వారి యొక్క అభిరుచిగా మారుతుంది అని చెప్పారు. ఇప్పుడు ఏదైతే ప్యాషనెట్ గా అంటే చాలా ఇష్టంతో చేస్తున్నారో, ఏదైతే పనిని చేస్తున్నారో దాని లోపల ఈ అభిరుచి అనేది వారి లోపల ఏర్పడింది అంటే దానికన్నా ముందు వారి లోపల ఉద్రేకత అనేది ఉందా? అంటే వారి లోపల ఏదో ఒక చోట ఈ ఉద్రేకం అనేది ఉండి ఉంటుందా? అంటే మనం చెప్పుకున్నాం కదా మాస్టర్స్, ఏది కూడా సృష్టించలేము, అలాగని నాశనం చెయ్యలేము. ఈ కోపము, ఈ ఉద్రేకత అనేది కూడా ఒక ఎనర్జీ. ఈ ఎనర్జీని మనం ఎలా ట్రాన్స్ఫర్మ్ అవుతుంది? అభిరుచిగాను మరియు వారి యొక్క
కరుణగాను మారుతుంది. దుఃఖం కరుణగా మారుతుంది. కోపం అనేది అభిరుచిగా మారుతుంది అని చెప్పుకున్నాం. ఇది ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నాయి. అంటే వారి లోపల అవి ఇంకా మిగిలుంటాయా? అవి ఎక్కడో చోట ఉంటాయి. ఎందుకంటే మనం దేన్ని నాశనం చేయలేము అని చెప్పుకున్నాం. అంటే అవి ఎక్కడో ఒక చోట ఉన్నాయన్నట్టా అని ఇక్కడ ఆనందీకరణిస్తారు. కొంత భాగం అలాగే ఉండిపోతుందా? ట్రాన్స్‌ఫార్మ్ అయినప్పటికీ మనము వాటిని నాశనం చేయలేము, సృష్టించలేము. ఏదో ఒక కొత్తదనేది ఏర్పడుతుంది. శక్తి నిత్యత్వ సూత్రం ప్రకారం మనం దేన్ని కూడా సృష్టించలేము. అలాగని నాశనము చేయలేము. ఆ ఉన్న శక్తిని మనము ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది అని చెప్పాం. ఈ ట్రాన్స్‌ఫార్మ్ అవ్వే గుణం అనే తరుణంలో ఎక్కడో చోట ఆ వ్యక్తిలో కోపము మరియు ఈ యొక్క దుఃఖం మిగిలిపోయి కొంత భాగం ఉంటాయా? అది మాకు చెప్పండి అని అడుగుతున్నారన్నమాట. ఆనంద్ కర్ణేష్ గారు అడుగుతున్నారు. సరస్వతీదేవి ఏం చెప్తున్నారు అంటే, ఒక చిన్న ఇసుక రేణువు ఒక చిన్న ఇసుక రేణువుని సముద్రమంత స్వచ్ఛమైన నీటిలో వేసినప్పుడు ఆ నీరు మలినమవుతుందా? ఇది కూడా అలాంటిదే. దివ్యత్వ జీవులు కోపం మరియు దుఃఖం రెండు రెండు తెలుసు. వారి అధిరోహణ కన్నా ముందే భౌతిక తలంలో వాటన్నింటిని గురించి అనుభూతి చెందారు. సరాయి. ఒక్కసారి ఆలోచించండి. దివ్యత్వ జీవులకు ఆత్మభావాలైన అభిరుచి మరి కరుణ తెలియకుండా వారు కేవలం శూన్యతలో ఉన్నప్పుడు ఏ విధంగా దుఃఖాన్ని గుర్తించి స్పందిస్తారు? భావోద్వేగ జీవులు స్వర్గపు తలాలకు ఉన్న ఉన్నత తలాలకు ఆత్మభావాలు అనుసంధానం చేస్తారు. దివ్యత్వ జీవులు శూన్యత నుండి ఆత్మభావాల మార్గదర్శకత్వంలో సమతుల్యత లేని కోపం అనేది అభిరుచిగా మారింది మరియు దుఃఖం అనేది కరుణగా మారుతుందని చెప్పారు. ఓకే. అది నాకు అర్థమైంది. కానీ ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతున్న టైంలో అంటే వాటిని పూర్తిగా మనము తొలగించలేము, నాశనం చేయలేము అనే శక్తి నిత్యత్వ సూత్రాన్ని మనం తెలుసుకొనున్నాం. కాబట్టి ఇవి కూడా ఎక్కడో ఒక చోట ఆ మనిషి లోపల ఉండే ఉంటాయా? ఉన్నాయా? దాని గురించి తెలియజేయండి అని అడిగారు. అప్పుడు అమ్మ ఏం సమాధానం చెప్తుంది అంటే, అవును. ఒక చిన్న దానికి ఎగ్జాంపుల్‌గా ఎలా చెప్తున్నారు అంటే, ఒక చిన్న ఇసుక రేణువుని సముద్రమంత స్వచ్ఛమైన నీటిలో వేసినప్పుడు, ఆ నీరు మలినమవుతుందా? ఇప్పుడు ఒక పెద్ద సముద్రం ఉందండి. ఆ సముద్రంలో ఒక చిన్న ఇసుక రేణుని వేసినప్పుడు, అది మలినం అవుతుందా? అవుతుందా? చెప్పండి. అసలు ఎలాంటి దానికి ఫరక్ పడుతుందా? అసలు ఏ విధమైన నష్టాన్ని అది కలుగజేయగలుగుతుందా? మలినం చేయగలుగుతుందా? అదే విధంగా ఇది కూడా అలాంటిదే. దివ్యత్వ జీవులకు కోపం మరియు దుఃఖం రెండూ తెలుసు. వారి లోపల ఆ చిన్నగా ఏదైతే సముద్రం లాంటి దివ్యత్వపు జీవుల యొక్క జ్ఞానం ముందర, ఆ ఎన్‌లైట్‌మెంట్ ఉన్న జీవుల ముందర ఆ జీవుల లోపల ఏదైతే ఈ చిన్న కోపం అనే శకలము లేదా దుఃఖం అనే శకలం మిగిలిపోయిందో అది ఎంత మాత్రం ఒక సముద్రపు నీటిలో ఒక చిన్న ఇసుక రేణువంత. దానివల్ల వారికి ఎలాంటి నష్టం అనేది అసలు ఉండదు. దాన్ని మీరు గమనించుకోవాలి. ఉంటుంది. ఏ మాత్రంలో?
సముద్రం అంత నీటిలో, సముద్రం అంటే మనం ఇన్ఫినిటీగా చెప్పుకుంటాం కదా మాస్టర్. అది ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఉంది. ఇంత మేరలో ఉంది, ఇన్ని వాటర్ ఉన్నాయి, ఇన్ని ఉన్నాయని చెప్పగలుగుతాము. అనంతం అనే దానికి ఎలాగైతే మనం 1000 అనే దానికి, సహస్రము అనే దానికి అది లెక్క పెట్ట వీలు కానిది అన్న విధంగా ఎలా అయితే చెప్పుకుంటామో, అదే మాదిరిగా ఒక సముద్రాన్ని మనం ఇక్కడ బేరీజు వేసి ఎందుకు చెప్తున్నాము అంటే, అందులో అంత పెద్ద జ్ఞానవంతమైన దాంట్లో ఒక్క ఇసుక రేణువు వేయడం వల్ల అస్సలెటువంటి నష్టం అనేది ఏ విధంగానైతే ఉండదో, దివ్యత్వము చెందిన ఈ ఉన్నత లోకాల్లో ఉన్న ఈ మాస్టర్స్ కి కూడా అసలు ఎటువంటి ఈ చిన్నపాటి ఇసుక రేణువంత దుఃఖము, ఇసుక రేణువంత కోపము, ఈ రెండు కూడా ఆ సముద్రాన్ని ఏ విధంగానైతే నష్టపరచలేవో, వీరి యొక్క ఉన్నత స్థితిని మరియు దివ్యత్వ జ్ఞానాన్ని కూడా నష్టపరచలేవు అనేది ఇక్కడ అమ్మ చెప్తున్నారు. ఎందుకంటే వారికి మరియు ఆ దుఃఖం మరియు కోపం ఈ రెండిటిని గురించి వాళ్ళకు బాగా తెలుసు. ఎలా తెలుసు మేడం అంటారా? ఇవన్నీ అనుభూతి చెందినప్పుడే కదండి వీరు ఉన్నత లోకాలకు వెళ్ళారు. ఈ ఉన్నత లోకాలకి ఇక్కడ నుంచి అవన్నీ అనుభూతి చెంది వాటిని దాటుకొని వాళ్ళు ఉన్నత లోకాలకనేవి వెళ్ళారు. మరి ఉన్నత లోకాల్లో ఉన్న వారికి ఇవన్నీ తెలిసే ఉంటుంది కదా! ఇప్పుడు మళ్ళీ ఒక క్వెషన్ వస్తుంది. మరి అన్నీ తెలిసిన వారు ఎందుకండి ఎక్సైట్ అయ్యారు? గాయత్రి మాత వచ్చినప్పుడు సరస్వతీదేవి ఎందుకండి అలాగా అసూయగా మాట్లాడారు? ఆమె ఒక్క క్షణంలో ఎందుకంత కోపంగా మారిపోయారు అంటే, విరుద్ధత. విరుద్ధత గురించి తెలుసుకోవడానికి ఏ జీవులైతే జన్మ తీసుకున్నారో, ఏ జీవులైతే నేర్చుకోవడానికి సిద్ధపడినారో వారందరి కోసము ఈ విధంగా ప్రణాళికలు రచించుకోవడం అనేది జరిగింది. ఎలాగా ఊరికే మేము పైనుండి చెప్తాము, మేము ఉన్నత లోకాల్లో ఉండి ఇక్కడికి జ్ఞానాన్ని అందిస్తాము అంటే అవి అయ్యే పని కాదు. మనకసలు అర్థమే కాదు. ఎలా అంటాము అంటే సహజంగా ఉన్న ఒక మానవులు గాని మనలాంటి వాళ్ళు మనబోటి వాళ్ళు ఏమంటాము? వాళ్ళకేంటండి అక్కడి నుండి వాళ్ళు ఎన్నైనా చెప్తారు. ఇక్కడ ఈ లోకంలో ఉండి ఇవన్నీ భరిస్తూ, ఇవన్నీ ఫేస్ చేస్తూ వీటి నుండి దాటుకుంటే గాని వాళ్ళకి అర్థమవుతుంది మా బాధ. వాళ్ళక్కడెక్కడో ఉన్నారు. వాళ్ళకిలా చిటికేస్తే అన్నీ వచ్చేస్తాయి. వాళ్ళకేం దుఃఖమా, పాడా ఏది ఉండదు కదా! వాళ్ళకి మన కష్టాలు, మన బాధలు ఎలా తెలుస్తాయండి? ఇలా దాటుకోవడం అంటే మన వల్ల అవుతుందా? వాళ్ళకి ఎలా తెలుస్తుంది? పడేవాళ్ళం మనం అని అనేస్తాం. ఎందుకంటే వాళ్ళని మన నుంచి విడదీసి మనం చూస్తాం. ఎందుకంటే వాళ్ళు హయ్యరు. మేము చాలా లోయరు. అంటే వాళ్ళక్కడి నుండి చెప్పేవి ఇక్కడి నుండి వెళ్ళిన అనుభవాలతోనే. అయినా మనం వింటామా? లేదు, వినం. కాబట్టి మన గురించి బాగా తెలుసు. కాబట్టి ఇక్కడ జన్మ తీసుకొని ఆ ఉన్నతి చెందిన ఆ మాస్టర్సే మళ్ళీ ఇక్కడ జన్మ తీసుకొని వారి యొక్క జీవితాన్ని ఒక సందేశాలుగా ఆచరించి ఆచార్యులుగా ఉండి వాటిని మనకు అనుభవపూర్వకంగా వాళ్ళు అనుభవించి చూపించడం అనేది జరిగింది. అప్పుడు గాని మనం వినం. ఇప్పుడు నా బోటి వాళ్ళు ఉన్నారో, నాకు తోడుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఉన్నారో, వీళ్ళందరి లోపల నాకీ కష్టం వచ్చింది, నాకీ బాధొచ్చిందంటే పక్క వాళ్ళకి చెప్తే ఏమంటారు? నిజమే, అవును, నాకు కూడా ఇలాంటిదే జరిగింది అని అంటారు. ఇదే మాటని ఏ లక్ష్మీదేవినో, సరస్వతి దేవినో అక్కడ డ్రీమ్‌లో వచ్చి, అవునమ్మా నాకు గూడా ఇలాంటివే జరిగాయి. నేను చూసాను అంటే అప్పుడు మనం ఏమంటాం? వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో ఏమొస్తుంది? నీకేంటమ్మా కోట్ల సంపదలు ఉన్నదానివి, సంపదకే మారు రూపం నీవు. నీకేం బాధుంటుంది చెప్పు? విష్ణుమూర్తి యొక్క భార్యవి నువ్వు. నీకింతుంటుంది. బ్రహ్మదేవుడి యొక్క భార్యవి సరస్వతీదేవి. నువ్విలా చిటికేస్తే సకల శాస్త్రాలన్నీ నువ్వు వల్లెవేసి మరియు వాటిని అవపోసన పట్టిన దానివి. నీకు చదువుకోవడం, ఎగ్జామ్ రాయడం పెద్ద విషయమా అమ్మా? అని తీసి వాళ్ళని ఎలా అంటే, మీరు హయ్యరు, మేము వేరే అని 2 స్లాట్‌లలో వేసుకుంటాము. వేసుకుంటామా లేదా? కాబట్టి ఇక్కడ జన్మ తీసుకొని, ఎక్కడైతే గాయత్రి మాత ఇక్కడ సరస్వతీదేవి జన్మ తీసుకొని వారి యొక్క పరంపరని కొనసాగించారు. ఎందుకు అంటే అక్కడ ఈ గాయత్రీ దేవిని చూసినప్పుడు ఆ అహంకారణంగా ఆమె
ఒక్క నిమిషం పాటు కోపానికి, ఉద్రేకానికి గురి అయ్యారు. కానీ ఆ మాటలు కూడా ఆవిడ మనసులో నుంచి వచ్చినవి ఎరుకతో, పూర్తి ఎరుకతోనే వచ్చినాయి. ఎందుకంటే ఇదంతా సృష్టి జరగాల్సి ఉన్నది. ఈ సృష్టి ద్వారా ఎన్నో వారి యొక్క అనుచరులు జన్మ తీసుకోవాల్సి ఉన్నది. ఆ జన్మలలో వారు అనుభవిస్తూ, వారు ఫేస్ చేసి ఎదుర్కొంటున్నవన్నీ కూడా అనుభవపూర్వకంగా అనుభవిస్తూ, వారి యొక్క చైతన్యాన్ని ఇంకా ఎక్స్‌పాండ్ చేసుకుంటూ, ఇంకా విస్తారపరుస్తూ, వారు సందేశం ఇవ్వడానికి నాకు నాకు తోడుగా ఇప్పుడు నా సమస్యని నాకు దగ్గర వారికి చెప్తే నేను నమ్ముతాను. ఆ! అవునండి. నిజమే కదా! నీకు ఇలాంటి బాధ ఉన్నది. నాకు కూడా ఇలాంటి బాధే ఉంది. ఎందుకంటే మనం దీన్ని దాటలేకపోతున్నాము. ఇది కొంచెం కష్టం అవుతుంది అనుకుంటాం. అలా కాకుండా ఇప్పుడు సరస్వతి దేవి వచ్చి నాతో పాటు జన్మ తీసుకుంది. అప్పుడు ఆవిడ నాకు ఫ్రెండ్ అయ్యింది. ఆవిడ చెప్తుంది. నాకు కూడా ఇగో ఇది చదవడం కొద్దిగా ఇబ్బందిగానే అనిపించింది. అయినా పర్లేదు. నేను దీన్ని ఇలాగ సాధించానన్నప్పుడు నేనేం చేస్తాను, అవునా! నువ్వు ఇలా చేశారా? సో, మీరు పాటించినవి నేను కూడా పాటిస్తాను. మీకు జరిగింది. అంటే నాకు కూడా జరుగుతుంది అనేది నేను డిసైడ్ అయ్యా. అప్పుడు నమ్ముతాను. ఎందుకు అంటే నాతో పాటు ఈ భూలోకంలో ఉన్నారు కాబట్టి. ఆవిడ అక్కడ ఉండి చెప్పింది అదే. ఉన్నత లోకాల్లో ఉండి చెప్పిన జ్ఞానము అదే. అప్పుడు విన్నావా? లేదు. కానీ భూమి మీద తనతో పాటు తను ఫేస్ చేస్తూ, తను అనుభవించి, తను అనుభవపూర్వకంగా చెప్పారు. కాబట్టి నేను దాన్ని తీసుకోగలిగాను. ఇదే ప్యాటర్న్ సేమ్ ఇదే సూత్రంతో ఈ మాస్టర్స్ అంతా కూడా ఇక్కడ జన్మ తీసుకొని మనందరి కోసము అనుభవపూర్వకమైన ఈ యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని ఇవ్వడానికి, ఈ సందేశాలను చెప్పడానికి ఇక్కడికి రావడం అనేది జరిగింది. వారి లోపల ఎంతో కొంత అహం ఇదంతా జరుగుతూ ఎక్కడో ఉన్నది అంటే ఏంటి? వారింకా అక్కడే ఆగిపోయారని అర్థం గాదు. ఆ చిన్నది ఉన్నప్పుడే కదా! వారి లోపల నెక్స్ట్ ఏ జన్మ తీసుకుంటాం, ఏ సహచరులు వారి యొక్క అనుసారం వస్తారు. వారిలా జన్మ తీసుకుంటారు. గాయత్రినైతేనేమి, సరస్వతి అయితే ఏమి వీళ్ళందరూ కూడా సాకారంతో జన్మలు తీసుకున్నప్పుడే కదా మనకు అర్థమయ్యేది. అవి పూర్తి ఎరుకతో వచ్చాయన్న విషయం వారికి తెలుసు. ఎందుకంటే ప్రేమ, కరుణ, దుఃఖం ఇవన్నీ కూడా వారు ఫేస్ చేసి వెళ్ళిన వారే. మనకిక్కడ ఫేస్ చేయడం కొత్తగా ఉంది. ఎందుకంటే మనం ఫస్ట్ స్టెప్‌లో ఉన్నాం కాబట్టి. వాళ్ళు ఆల్రెడీ ఇవన్నీ కూడా ఎక్స్‌పీరియన్స్ చేసి ఉన్నత లోకాలకు వెళ్లారు. ఇది వాళ్ళకి కొత్త గాదు గదా! సో, ఇలాంటివి వాళ్ళకుండడం గూడా ఏంటి, ఇసురంత అంటే ఏంటి, సముద్రమంత జ్ఞానంలో ఇసుక రేణు వేస్తే ఎలాగైతే ఆ సముద్రము మలినం అవ్వనట్టుగా, అపారమైన జ్ఞానం కలిగి ఉన్న వారికి ఆ ఇసుక రేణు ప్రమాణంలో ఉన్న ఆ దుఃఖమే గాని, లేదా ఆ కోపమే గాని ఎలాంటి నష్టాన్ని కలుగజేయదు అనే విషయంగా ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే వారికి సకలము తెలుసును. కాబట్టి వారికి ఎలాంటి అదనేది ఉండదు. ఈ భావోద్వేగాలన్నీ క్రమక్రమంగా తగ్గి ఏ విధంగా ఆత్మ భావాలుగా మన ముందు చాప్టర్‌లలో కూడా చెప్పుకున్నాం మాస్టర్స్. ఇవి క్రమక్రమంగా తగ్గడం వల్ల ఏమవుతుంది? శారీరకంగా ఉన్న ఏదైతే భావనలున్నాయో, ఈ పరమైన భావనలన్నీ కూడా ఆత్మ భావాల కింద మారడం అనేది జరుగుతుంది. జరగడం ద్వారా మనం శూన్యంలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. మరి ఆల్రెడీ వీళ్ళు శూన్యంలోనే ఉన్నారు గదా! ఇప్పుడు మళ్ళీ ఎందుకండి వాళ్ళకవన్నీ అంటే చెప్పుకున్నాం కదా! ఈ శూన్యము, ఈ ఈ ప్రపంచము అనేది, ఈ విశ్వము అనేది శూన్యం నుంచే ఏర్పడుతున్నది. ఈ విశ్వం అనేది కూడా ఎప్పటికప్పుడు ఎక్స్‌పాండ్ అనేది జరుగుతూనే ఉన్నది. తన విస్తృతిని ఇంకా పెంచుకుంటూనే ఉన్నది. కాబట్టి ఎన్నో భావాలు, ఎన్నో శరీర భావాలు, ఆత్మ భావాల కింద మారుతున్నాయి. ఆ ఆత్మ భావాల్లోకి కొత్తగా ఎన్నో కోటానుకోట్ల జీవులనేవారు ఆ శూన్యతలోకి ప్రవేశిస్తున్నారు. అలాంటప్పుడు ఆ శూన్యం కూడా ఎక్స్‌పాండ్ అవుతుంది గదా మరి! విశ్వాలు ఎక్స్‌పెండ్ అవుతున్నాయి. శూన్యము ఎక్స్‌పెండ్ అవుతుంది. కాబట్టి వాటికి తగ్గ జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు తెలియజేయడానికి, అనుభవపూర్వకంగా తెలియజేయడానికి ఈ మాస్టర్స్, ఈ పురోగతి చెందిన ఈ మాస్టర్స్ అందరూ కూడా
వాళ్ళ పనుల్లో వాళ్ళు వాళ్ళ జ్ఞానాన్ని, వాళ్ళ పూర్ణాత్మ స్థితిని, వారి యొక్క పూర్ణాత్మ స్థితిని ఇంకా, ఇంకా ఎక్కువ ఎక్స్‌పాండ్ చేయడానికి వారు ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఒకసారి ఎక్స్‌పాండ్ అయ్యాము, ఒకసారి పురోగతి చెందాము, ఆ శూన్యతలోకి మేము కనెక్ట్ అయ్యి అక్కడున్నాము. ఇంకెందుకండి మీకు అయిపోయింది అని చెప్పి వాళ్ళక్కడ అలా కూర్చోరండి. ఇంకా కూడా డైలీ ఎవ్రీ డే ఈచ్ అండ్ ఎవ్రీ డే ఈ విశ్వం అనేది ఎక్స్‌పాండ్ అని అవుతూనే ఉంది. ఇంకా, ఇంకా, ఇంకా ఎలాబరేట్ అవుతుంది. కాబట్టి దానికి తగ్గ జ్ఞానాన్ని ఎంతోమంది శూన్యంలోకి వస్తున్నారు. ఎన్నో భావాలు గలుస్తున్నాయి. ఆత్మ భావాల్లో బోలెడు. వాటన్నికి తగ్గ జ్ఞానం అనేది పంచడానికి వారి యొక్క పూర్ణాత్మ లోపల ఉన్న ఇంకా ఆ జ్ఞానాన్ని పెంచుకోవడానికి మాస్టర్స్ ఎప్పుడు ప్రయత్నం అనేది, సాధన అనేది చేస్తూనే ఉంటారు. వారు కూడా ఎక్కడ సైలెంట్‌గా కూర్చొని అసలు ఉండరు. ఎందుకంటే శూన్యము ఎక్స్‌పాండ్ అవుతుంది. ఈ విశ్వాలు ఎక్స్‌పాండ్ అవుతున్నాయి. వాళ్ళక్కడే ఆగిపోతే ఎక్కడుంటుంది? అప్‌డేట్ అవ్వరు గదా! సో, కాబట్టి అక్కడ కూడా మనం అనుకుంటాం. ఒక్కసారి అయింది అంటే వాళ్ళు పూర్ణాత్మ స్టేట్‌కొచ్చేసారు. అయిపోయింది. ఇంకా కామ్‌గా ఉంటారు. మనకున్నాయండి కష్టాలు. మనం అక్కడి దాకా వెళ్ళేంత వరకు మనకు ఇలాంటివి తప్పవు. కానీ వాళ్ళు ఆల్రెడీ అయిపోయారు గాబట్టి వాళ్ళకి ఏ బాధ అనేది అసలు వాళ్ళు ఏ రకమైన సాధన గాని, ఏ రకమైన అంశాలను నేర్చుకోవడం గాని, లేదా ఇలాంటివేవి ఉండవు. నేర్చుకోవడం అంతా అయిపోయింది వాళ్ళకి కదా! అన్న ఫీలింగ్‌లో మనం ఉంటాం. కానీ మాస్టర్స్ ఆ పూర్ణాత్మ, ఆ ఆత్మలు, ఆ ఉన్నతాత్మలు వీరందరూ కూడా ఈ ఈ పురోగతి చెందిన మాస్టర్స్ అందరూ కూడా వారి వారి శ్రేణుల్లో వారికి తగ్గట్టుగా వారి పూర్ణాత్మలని ఇంకా ఎక్స్‌పాండ్ జేసుకోవడానికి మారుతున్న, ఎక్స్‌పాండ్ అవుతున్న విశ్వాలకు తగ్గట్టుగా వారి యొక్క చైతన్యాన్ని ఎక్స్‌పాండ్ జేసుకోవడం అనేది జరుగుతూనే ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ డే అది జరుగుతూనే ఉంటుంది. బ్రహ్మ్ బ్రహ్మ పట్ల మరియు నా ఇతర ఆత్మ సహచరుల పట్ల అభిరుచితో నేను మాట్లాడిన మాటలన్నీ నూతన సృష్టి యొక్క పరమానందంతో నిండి ఉన్నాయి. ఇందాక మనం చెప్పుకున్నాం గదా! నేనేదైతే మాట్లాడానో గాయత్రి మాత వచ్చినప్పుడు నా లోపల నుండి వచ్చిన మాటలు చూడ్డానికి ఎలాగా వినిపించాయి. నాకు అక్కడ ఏదో అసూయగా అనిపించింది. లేదా గాయత్రిని నేనెక్కడో అసలు యాక్సెప్ట్ చెయ్యలేక అలాంటి మాటలు వచ్చాయి అని అనుకున్నాం. కానీ విషయం ఏంటి అంటే వారికంతా తెలుసు. అది వాంటెడ్‌లీ సంపూర్ణమైన ఎరుకతోనే నా నోటి నుంచి ఆ మాటలు వచ్చాయి. ఎందుకంటే రూపాంతరం చెందుతున్న ఈ విశ్వాలకు తగినట్టుగా ఏర్పడడానికి, నా సహచరులు జన్మ తీసుకోవడానికి ఇవన్నీ ఉపయోగపడినాయి. అందుకే నా నోటి నుంచి నూతన సృష్టి, ఆ నూతన సృష్టిలో పరమానందంతో నిండి ఉన్నాయి. అవన్నీ ఏర్పడడానికి ఏంటి? ఒక నూతన సృష్టి జరుగుతుంది. సృష్టి జరగాలి అంటే ఫస్ట్ జన్మలనేవి తీసుకోవాలి. ఈ జన్మ ఎలాగ వచ్చింది అంటే ఈవిడ అలా ఎక్స్‌పోజ్ అవ్వడం, ఇలా మాట్లాడడం వల్ల నూతన సృష్టి అనేది జరిగింది. తద్వారా గాయత్రి మాత ఏర్పడింది. ఆమె లోపల ఉన్న చెప్పారు గదా! నాకు ఏడో చక్రం అనేది ముడివడి అక్కడ క్లోజ్ చేయబడి ఉంది. దాన్ని ఎక్స్‌పాండ్ చేసుకున్నారావిడ. ఎక్స్‌పాండ్ చేసుకోవడం ద్వారా అప్పుడు ఆమె సంపూర్ణమైన సహస్రారాలు 7 చక్రాలను కూడా ఓపెన్ అవ్వడం. అంటే ఏంటి? ఆమె ఉన్నతిని ఆమె కూడా ఆ సరస్వతి దేవి కూడా ఆమె యొక్క చైతన్యాన్ని ఇంకా ఎక్స్‌పాండ్ చేసుకున్నారక్కడ. మరి ఎక్స్‌పాండ్ అవ్వకుండా అక్కడికసలు పురోగతి ఎలా చెందారండి అనే డౌట్ మనకొస్తది. ఇప్పుడు 7కి 7 చక్రాలు ఓపెన్ అయినప్పుడు అవి ఉత్తేజితమైనప్పుడే గదా! మరి అధిరోహణ చెందేది. ఈ ఏడో బ్లాక్ అనేది, ఏడో చక్రం అనేది ఉన్నప్పుడు అది బ్లాక్‌గా ఉన్నప్పుడు ఎలాగండి అక్కడికెళ్లారు సరస్వతి దేవి అనంటే, ఆవిడ ఆల్రెడీ చెందారు. ఈ డౌట్ మనకొస్తది. కానీ దాని అర్థం ఏంటి అంటే, ఇక్కడికి భూమి మీదకి వచ్చి జన్మ తీసుకున్న తర్వాత విరుద్ధతకి విరుద్ధతలోకి వచ్చారు. ఈ విరుద్ధతని ఎక్స్‌పీరియన్స్ చేయాలి కాబట్టి, ఈ బ ఈ ప ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఏదైతే అహం అనేది ఏదో ఒక ఆత్మలోని ఒక సగభాగం, ఆత్మ యొక్క సగభాగంలో అహం అనేది ఏర్పడింది. ఎక్కడికొచ్చారు మరి వచ్చింది? ఈ భౌతిక ప్రపంచంలోకి.
ఇక్కడ జన్మ తీసుకున్న వారికి ఆ భ్రమ అనేది ఏర్పడుతుంది. ఆ అహాలనేవి ఏర్పడతాయని మనం చెప్పుకున్నాం కదా! సో, అలాగా ఈ అహం అనేది కూడా ఎందుకు ఏర్పడింది అంటే నూతన సృష్టి ఏర్పడాలి గాబట్టి. ఆ నూతన సృష్టి ఏర్పడడం కోసమే తన నుంచి ఆ మాటలనేవి ఏర్పడ్డాయి. తద్వారా నా భాగమైన గాయత్రి ఏర్పడింది. ఈ గాయత్రి మాత మళ్ళీ బ్రహ్మదేవుడితో కలిసి నెక్స్ట్ సృష్టి లోపల వాళ్ళిద్దరూ కంబైన్డ్‌గా ఉండి ఈ సృష్టి రచన జరగడం అనేది జరిగింది. ఇక్కడితో గాయత్రి మాత, సరస్వతి దేవి ముందు నుంచి ఉన్నారండి. ఆ తర్వాత ఎప్పుడైతే బ్రహ్మ తన ఎంపికలో గాయత్రిని ఎన్నుకున్నాడు. ఇది కూడా వారి డిజైన్‌లో భాగమే. సో, దాన్ని చూసి ఈవిడ తను కూడా నా నా యొక్క దాంట్లో భాగమే గదా! అని ఎప్పుడు అనుకోనుండుంటారు. ఆల్రెడీ తెలుసును. కానీ అనుకోలేక ఒక్క క్షణం ఉద్రేకంకి గురయ్యారు. తద్వారా ఏమైంది? అహం అనేది ఏర్పడింది. ఆ అహమే కారణంగానే ఉద్రేకతలో వచ్చారు. అంటే ఇక్కడ బ్లాక్ అనేది ఏర్పడింది. దాన్ని ఓపెన్ జేసుకోవాలి. ఆ చక్రాన్ని ఓపెన్ జేసుకోవాలి. తద్వారా ఏమైంది? ఆ కోపాన్ని ఆవిడ ఎలాగా కరుణగా మార్చుకున్నారు. కరుణగా మార్చుకోవడం ద్వారా ఏమైపోయింది? ఆ కొత్తగా జరిగిన సృష్టి ఏదైతే ఉందో దానిని యాక్సెప్ట్ చేశారు. అంటే ఇప్పుడు ఏమైంది? ఆ కోపం కరుణగా మారింది. సేమ్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏం నేర్చుకోవాలి? మన లోపల జరుగుతున్న శారీరక పరంగా జరుగుతున్న ఏవైతే భావాలున్నాయో వాటిని ఆత్మ భావాలుగా మార్చినప్పుడే అది కరుణగా మారుతుంది. మనకు లేవా దుఃఖాలు? ఏ చిన్న విషయం లేదు చెప్పండి. అలాంటి భావాలను సైతము అర్థం చేసుకోవాలి. ఇక్కడ బాధపడుతున్నాము అంటే మనకు ఏదో బ్లాకు అంటే ఏదో ఒక చక్రం అనేది బ్లాక్ అయ్యింది. దాని దాని యొక్క సరైన జ్ఞానం అందకపోవడం వల్లే మనం ఈ దుఃఖాన్ని ఫేస్ చేస్తున్నాం. ఇప్పుడు దాన్నేం జేయాలి? యాక్సెప్టెన్స్. ఓకే. ఇదొచ్చింది. ఇప్పుడేం జేయాలి? వచ్చిన దాని గురించి ఆలోచించకండి. ఎందుకొచ్చిందసలు? వచ్చింది ఓకే. ఎందుకొచ్చింది? నా లోపల నేను మార్చుకోవాల్సినవి ఏమిటి? ఈ దుఃఖం కలగడానికి కారణం ఏమిటి? అనే దాని గురించి మనం ఆలోచించాలి. ఫస్ట్ ఇదొచ్చిన దాన్ని యాక్సెప్ట్ జేయాలి. వ్యతిరేకించాము, అహం అనేది ఇంకా పెరుగుతది. అప్పుడు ఆ కోపం అనేది ఉద్రేకంగా మారుతది. అప్పుడు నష్టం అనేది కలుగుతది. కాబట్టి ఇక్కడ అమ్మ మనకిచ్చే సందేశం ఏంటి అనంటే యాక్సెప్ట్. అందరికీ అహాలు పనిచేస్తాయి. అందరికీ అరిషడ్ వర్గాలు లేస్తా ఉంటాయి, తగ్గుతా ఉంటాయి. కానీ వాటిని బ్యాలెన్సింగ్‌గా మనం వాటిని పూర్తిగా తీయడం అనేది అసలు ఏ నాటికి సాధ్యం అవ్వదు. కేవలం అది ఎలాగవుతుంది? వాటిని కంట్రోల్ మాత్రమే చేసుకోగలుగుతాం. వాటిని మనం బ్యాలెన్సింగ్‌లో మాత్రమే పెట్టుకోగలుగుతాము. సో, అలాంటి బ్యాలెన్సింగ్ తప్పినప్పుడు మాత్రం మనకి ఆహాలనేటివి పెరగడం అనేది జరుగుతాది. అప్పుడేం జేయాలి? కరెక్ట్‌గా కూర్చొని ఎందుకొచ్చింది? దీనికి కారణం ఏంటి? ఇప్పుడు దీనికి నేనేం చేయాలి? అనే దాని గురించి మనం ఏ సాధన జేయాలి? ఎక్కడ యాక్సెప్ట్ జేయాలి? అనే దాని గురించి తెలుసుకొని చెయ్యాలి. అమ్మవారు గూడా ఓకే. గాయత్రి వచ్చింది. ఆమె నా అంశ నుండే వచ్చింది అనే సంగతి పక్కకు పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్, వై, జెడ్ ఎవ్వరన్నా అవ్వచ్చు. ఆవిడొచ్చింది. ఓకే. వస్తే వచ్చినారు. అది బ్రహ్మదేవుడి యొక్క డిజైను. ఆయన అలా పెట్టుకున్నారేమో! నాతో అయిపోయింది. ఓకే. ఈ ఈ సృష్టిలో కొంతకాలం ఒక కల్పమా, 2 కల్పాలా జరిగిపోయింది. సో, దట్ నెక్స్ట్ లెవెల్‌లో ఏంటి అంటే మళ్ళీ గాయత్రీదేవిని చేసుకున్నారు. ఆవిడని ఎన్నుకున్నారు. సో, అది అందులో నాకొచ్చే బాధేమిటి? ఇన్ని రోజులు నా ద్వారా వచ్చిన జ్ఞానాన్ని ఇప్పుడు గాయత్రి ద్వారా వస్తుంది. అంతే గదా! అనే కోణంలోకి ఆవిడ యొక్క భావాన్ని మార్చుకున్నారు. అదే ఆత్మ భావన. తద్వారా ఏమైంది? ఆమె లోపల ఆ అహం అనేది పూర్తిగా కరిగిపోయి, ఏడవ చక్రం కూడా ఓపెన్ అనేది అవ్వడం జరిగింది. సేమ్ ఇదే మాదిరిగా మనం కూడా మన జీవితంలో యాక్సెప్ట్ చేసి, ప్రతీదీ దానికి స్పందించకుండా, ఎందుకు, ఏమిటి అనేది మనం విశ్లేషణ మనకు మనగా విశ్లేషణ చేసి, దాన్ని యాక్సెప్ట్ చేసి అర్థం చేసుకున్నప్పుడు మన భావాలు కూడా మారిపోవడం అనేది జరుగుతది. ఎలాగా? ఎందుకిలా అయింది అనే భావం నుంచి ఓహ్! అందుకు జరిగిందా? అక్కడసలు కోపం అనేదే రాదిగ. ఎందుకొస్తది? ఆ మ్యాటర్ అర్థమైన తర్వాత మనకు కోపం రాదు గదా!
ఇక్కడ అమ్మ మనకు ఎట్లా చెప్పారు, అనుభవ పూర్వకంగా. అదేదో అక్కడ ఉండి చెప్పుకుంటే ఈ రోజు మనం వినేవాళ్ళమా? బోల్డ్ చెప్తున్నారండి డ్రీములలో. ఎవరు వింటున్నారు? ఎవరో కోటికో పుణ్యాత్ములు వింటున్నారు. అలా కాకుండా ఇప్పుడు ఆమె సహజంగా నాకు కూడా ఇలాంటి అహం కలిగింది, నేను ఈ అహంలో ఇరుక్కొని నాకు ఇలాగ జరిగింది అనంగానే, అరే ఇలాంటి అహం నాకు కలిగిందే, ఈ కోపం నాకు వచ్చిందే. ఆ అంటే ఆ ఇది నిజం, ఇది కరెక్ట్ గా జరిగింది. అన్ని బ్లిస్ లో ఉండి, అన్ని ఏకత్వ స్థితిలో ఉండి, అన్ని పూర్ణాత్మ స్థితిలో ఉండి చెప్తే మనకు అసలు ఎక్కదు. ఎందుకంటే మనం ఆ స్థితిలో లేం కాబట్టి. ఇప్పుడు నమ్ముతున్నాం. నిజమే. అరే! సాక్షాత్తు లక్ష్మీదేవికి, సరస్వతీదేవికి ఇలా జరిగింది. అవును. నిజమే గదా! ఇలా జరిగింది అంటే నాతో కూడా ఇలాగే జరుగుతుంది. వారు దాటుకున్నారు గదా! అంటే నేను గూడా దాటగలుగుతాను. ఇప్పుడు వాళ్ళని ఫాలో అవుతాం. అవును గదా! సో, సేమ్ ఇలాంటి అనుభవం కోసమే, ఇలాంటి ఫిజికల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడం కోసమే, ఒక ఆచరణ అనుభవపూర్వకంగా చూపించడానికి మాత్రమే వారు ఇదంతా జన్మలు తీసుకోవడం అనేది జరిగింది. అదిక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఏదైతే ఆవిడ నుండి వచ్చినాయన్నీ ఉద్దేశపూర్వకంగా వచ్చినాయని చెప్పారు గదా అమ్మ. సో, అలాగే ఈ మాటలు బలమైన ఉద్దేశంతో మాట్లాడినందువల్ల లక్ష్మి మరియు విష్ణువు హైందవ మతంలోని గొప్ప ఇతిహాసాలైన రామాయణం, మహాభారతం మరియు ప్రపంచానికి తెలిసిన గొప్ప మతమైన బౌద్ధ మతంలో జన్మ తీసుకున్నారు. ఇలాంటి నాకొచ్చిన ఈ మాటలేవైతే నేను మాట్లాడానో, ఈ మాట్లాడని ఇలాంటి మాటల వల్లనే నా సహచరులైన వాళ్ళు ఎన్నెన్నో జన్మలు తీసుకున్నారు. నాట్ ఈవెన్ గాయత్రి దేవి మాత్రమే కాదు. చాలా సహచరులు ముందే చెప్పారు గదా! సరస్వతి దేవి ఈ భూమిని సృష్టించడానికి, స్త్రీ తత్వాన్ని స్థాపించడానికి, పురుషతత్వం నుంచి మానవులని రక్షించడానికి అంటే నేను నాతో పాటుగా చాలా మంది సహచరులు జన్మ తీసుకున్నాము. 1, 2 అనేది ఇక్కడ చెప్పలేదు. చాలా మంది సహచరులు అన్నారు. ఆ చాలా మంది సహచరులు జన్మ తీసుకోవడానికి వీరి నుండి నోటి నుండి వచ్చిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఉద్దేశపూర్వకంగానే వచ్చాయి. ఈవిడ ఉద్దేశపూర్వకంగా తీసుకున్న మాటల వల్ల గాయత్రీదేవి ఎలాగైతే జన్మ తీసుకొని నెక్స్ట్ పరంపరని బ్రహ్మదేవుడితో కలిసి ఎలాగా ముందుకు నడిపారో అదే విధంగా లక్ష్మి మరియు విష్ణువు వీరు కూడా జన్మలు తీసుకొని హైందవ మతం అంటే హిందూ ధర్మం, సనాతన ధర్మం ఏదైతే ఉందో దానిలో పరమ పూజ్యమైన ఏంటి, చాలా మనమందరము వాటిని ఎంతో ఆరాధిస్తాము. ఏంటి, మహాభారతము మరియు రామాయణం. వీటిల్లో కూడా వీటి ద్వారా ఈ ఇతిహాసంని రచించడానికి వారు కూడా చాలా జన్మలే తీసుకున్నారు. మరియు బౌద్ధ మతంలో కూడా కొన్ని జన్మలు తీసుకోవడం అనేది జరిగింది. ఎందుకు తీసుకున్నారు జన్మలు అంటే మనము ఇందాక చెప్పుకున్నాం. అనుభవపూర్వకంగా సీతామాతను చూసాం గదండీ! ఎన్ని కష్టాలు పడినారో ఆమె. ఇప్పుడు ఆవిడేదో అక్కడ జరిగి డైరెక్ట్‌గా సీతాదేవి ఆన్సర్ గనుక అట్లా కాదమ్మా నీకు ఈ బాధొచ్చింది. ఇలాంటి బాధ కలుగుతుంది గదా! దీన్ని నువ్వు యాక్సెప్ట్ చెయ్యి. ఆహ్, దాన్ని కూడా నువ్వు స్వీకరించు. సరెండర్ అవ్వు. నీకంతా బాగా జరుగుతుంది అంటే మనం ఒప్పుకుంటామా అండి? వింటావా? నీకేంటమ్మా నువ్వు మహారాణివి, శ్రీరాముడు మహారాజు, ఆయన భార్యవి, నువ్వు ఇలాగ చెప్తే నీకేంటసలు మీకెలాంటి ఇలాంటి ఆ విషయమే మీకు తెలీదు. మేము పడుతున్న బాధే మీకు తెలీదు. మీరు అంటాం కదా! ఒడ్డునున్నవారు ఏదైనా చెప్తారు అని. ఆ మాదిరిగా చెప్తాం మనం. ఎందుకంటే మన జ్ఞానం అలా ఉంటుంది కాబట్టి. అట్లా కాకుండా అనుభవపూర్వకంగా తెలియజేయడానికి సీతాదేవిగా జన్మ తీసుకొని ఆవిడ ఎన్ని కష్టాలు పడినారండి. ఇలాగ పెళ్లి చేసుకున్నారో లేదో, ఇలా వివాహం అయిందే లేదో, రేపొద్దున పట్టాభిషేకం అనేసరికి వారు అరణ్యవాసానికి వెళ్ళడం జరిగింది. ఆ అరణ్యవాసంలో ఎన్ని జరిగాయి అనేది మనం రామాయణంలో పూర్తిగా తెలుసుకొని ఉన్నాము. అందులో ఆవిడ ఏం చేశారు? ఏ రకంగా యాక్సెప్ట్ చేశారు? ఓకే. అరణ్యానికెళ్ళాలా? వెళ్తాం. ఓకే.
ఆయన భర్త వెంట వెళ్ళడం అనేది జరిగింది. యాక్చువల్‌గా ఆమెకెవ్వరు విధించలేదు గదా! రాముడికి మాత్రమే చెప్పారు అరణ్యవాసం అని. అంతేగాని సీతాదేవికి అసలెక్కడా లేదు. అయినా ఎందుకు చేశారు? ఆమె జన్మ ప్రణాళికలో ఉంది ఏంటి అంటే స్త్రీ తత్వానికి, స్త్రీ తత్వానికి ఏ విధంగా వారిలో యాక్సెప్టెన్సీ అనేది ఏ విధంగా రావాలి, ఆ స్త్రీ తత్వం అనేది ఏ విధంగా ఉండాలి, ఆ ప్రేమ భావన యాక్సెప్ట్‌నెస్ అనేది ఏ విధంగా ఉండాలి అనేది అనుభవపూర్వకంగా తెలియజేయడానికి ఆవిడ సీత యొక్క జన్మ తీసుకోవడం జరిగింది. మహాభారతంలో ద్రౌపదిని తీసుకోండి. ఆవిడ మహారాణి. మరెందుకండి ఆవిడకి అన్ని కష్టాలు అంతా అదిగా ఉంది. అయోనిజ అంటారు. ఆ మధ్యలో పుట్టిన ఆవిడ ఇవన్నీ కష్టాలు అంటే మళ్ళీ తిరిగి ఎలాంటి సిట్యుయేషన్స్‌ని ఎదుర్కొన్నారు ఏంటి అంటే అక్కడ మనం అక్కడ వారి నుంచి ఏం నేర్చుకోవాలి? ఊరికే మహారాణులుగా ఉన్నారు అనంటే, ఇక్కడి నుండి వెళ్ళిన వాళ్ళమే బాబు మేము కూడా. ఇవన్నీ మాకు కూడా తెలుసు. మేమెన్ని కష్టాలు పడినాము అని చెప్తే గాని మనం వినలేము. మీకేం తెలీదు. మీరు మహారాజులు, మహారాణిలు. మీకేంటి ఉంటాయి కష్టాలు. మాలాంటి వాళ్ళని జూస్తే గదా మీకు తెలిసేది. మీరెన్నైనా చెప్తారు. ఈ మాట రాకుండా తెలుసు. మనం ఎందుకు వినము అనే సంగతి మన తప్పు గాదు. మనం అసలు ఆ మాటలు పట్టించుకోలేము. వాళ్ళు రాజులు. మనం ఇలాంటి మనమేం భౌతికంగా ఉన్నవాళ్ళము అని చెప్పి, మనం ఇలా మాట్లాడడం అనేది అసలు తప్పేం గాదు. ఎందుకంటే మన లెవెల్‌లో మనం మాట్లాడతాం. అది తప్పే కాదు. ఆ విషయం వాళ్ళకి గూడా తెలుసు. ఎందుకంటే వారు కూడా ఇలాంటి స్టేట్‌లో నుండి దాటుకొని ముందుకు వెళ్ళిన వారే. అంటే వాళ్ళకి గూడా అప్పుడు అలాంటి ఆలోచన వచ్చే ఉంటుంది కదా! వారి పూర్ణాత్మలను ఎంత చెప్పినా గూడా మీకేంటి బాబు మీరెన్నైనా చెప్తారా అని వీళ్ళు గూడా అనే ఉంటారు గదా! మరి వాళ్ళన్నప్పుడు మనం అనమా? ఆ! వీళ్ళు గూడా ఇదే మాట అంటారు. ఇదే మాదిరిగా ఆలోచిస్తారు. వీరి యొక్క చైతన్యం కూడా ఈ లెవెల్‌లోనే ఆలోచిస్తాది. కాబట్టి ఇప్పుడు మనం తప్పేం గాదు. అనుభవపూర్వకంగా ఎందుకంటే స్త్రీ తత్వాన్ని మనం చెప్పడానికెళ్తున్నాం కాబట్టి తిరిగి విరుద్ధతలోకి ఒక మెట్టు దిగి వారి యొక్క శ్రేయస్సు కోసమే వారు మళ్ళీ జన్మ తీసుకొని మరలా జన్మలు తీసుకొని మనకొక అనుభవపూర్వకమైన ఎక్స్‌పీరియన్స్‌ని కలిగజేయడానికి ఆ పాఠాలను నేర్పించడానికి వారు విరుద్ధతలో జన్మలు తీసుకోవడం అనేది జరిగింది అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆ కరుణ భూమి మీద సనాతన ఆధ్యాత్మిక బాటలు రూపొందించడానికి మరలా జన్మలు తీసుకున్నారు. 1 గాదు, 2 గాదు బోలెడన్ని జన్మలు తీసుకున్నారు. ఆ జన్మలు తీసుకుంటూ మనకి ఇలాగా మార్గనిర్దేశకం అనేది చేయడం జరిగింది. ఆల్రెడీ అసెండెడ్ మాస్టర్స్ మళ్ళీ ఎందుకొచ్చారు మన కోసము? కేవలం మనకు అనుభవపూర్వకంగా చెప్పడానికి మళ్ళీ ఇలాంటి సర్కిల్‌లో కిందకు వచ్చి విరుద్ధతలో నుండి మళ్ళీ ఫస్ట్ స్టెప్‌లో నుండి స్టార్ట్ అయ్యారు. కేవలం సామాన్య మానవులకే గాదు. అహం అనేది ప్రతి వారిలో భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు అహం అనేది ప్రతి ఒక్కరి మీద పనిచేస్తది. భౌతికపరమైనవన్నీ కూడా ఇక్కడ పనిచేస్తవి అని వాళ్ళకు తెలుసు కాబట్టి, వారు జన్మ తీసుకొని, మనకు కావాల్సిన రీతిగా అంటే, మనము ఏ విధంగా చెప్తే అర్థం చేసుకుంటామో, మన యొక్క జ్ఞాన పరిధి ఎంత, దాన్ని బట్టి వారు జన్మలు తీసుకొని అనేక విధాలుగా చెప్పడం అనేది జరిగింది. రామాయణంలోని సీతగా తన జీవిత ఘటనలు లోబడి ఉండడం వల్ల సమృద్ధితో నిండి ఉన్న అంతఃపురం నుంచి అడవిలోకి వెళ్లి ఆత్మభావాలైన నిజమైన సమృద్ధిని భూమాతకి సూచించే తన మొదటి చక్రం ద్వారా అనుభూతి చెందింది. అందువల్ల తాను సమృద్ధినిచ్చే దేవత. ఏం చెప్పారండి? ఇందాక మనం చెప్పుకున్నాం గదా! సో, సీతాదేవి అనేది ఒక పెద్దావిడ మహారాణి అయినప్పటికీ కూడా ఆమె అడవులకు వెళ్ళిన కారణం ఏమిటి అంటే, అడవులకు వెళ్ళడం ద్వారా ఏమైంది? వారి యొక్క చైతన్యం అనేది ఎక్స్‌పాండ్ జేసుకోవడానికి, తద్వారా మనకి అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని కలిగించడానికి ఆ స్టేజ్‌లో ఉండి భౌతికంగా రాముడు, సీత జన్మ తీసుకున్నారు కదండీ భూమి మీద. భూమి మీద తీసుకున్నప్పుడు సిట్యుయేషన్స్ అనేవి ఎలా ఉంటాయి? వారికి కూడా అలాగే ఉంటాయి.
ఆ జరిగే సంఘటనలు కూడా ఆ విధంగానే ఉంటాయి. భౌతికత పరంగానే ఉంటాయి. మనం కూడా ఇప్పుడు భూమి మీదనే ఉన్నాం. అలాంటి పరిస్థితులే మనకు కూడా కలుగుతాయి. అట్లాంటి టైంలో ఎలాగా ఉండాలి అనేది ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? ఆ దుఃఖాన్ని, ఆ బాధని, వాటిని మనం ఎలాగా ముందుకు వెళ్ళొచ్చును అనే విషయం తెలియజేయడానికి ఆవిడ ఏ విధంగా అడవిలోకి వెళ్లి ఆత్మ భావాలైన నిజమైన సమృద్ధి భూమాత నుండి అంటే ఆవిడ భూమాత నుంచి ఆ సమృద్ధి అంటే ఏంటి? మా సమృద్ధి ఎప్పుడొస్తుంది? ఫుల్‌ఫిల్‌నెస్ పూర్తిగా సంపూర్ణత్వం అనేది ఎప్పుడొస్తుంది అంటే వారి యొక్క భూమాతను మనము భరించే మాట అన్నీ భరిస్తది. ఎంత ఓపిక, ఎంత సరెండర్‌నెస్ ఆవిడకి అనుకుంటాం కదా! అలాంటి గుణము, అలాంటి తత్వము అనేది సీతాదేవికి భూమాత నుంచి లభించింది. తద్వారా ఆవిడ యొక్క మొదటి చక్రం నుంచి ఆవిడకి ఈ సమృద్ధి భావన అనేది ఆహ్, పొందారు. తద్వారా ఏమైంది? ఆ మొదటి చక్రం నుంచి పొందడం ద్వారా, ఆ సమృద్ధి భావన కలగడం ద్వారా ఆమెయే పూర్తిగా సమృద్ధి దేవతగా ఏర్పడారు. ఇప్పుడు మనము సీతాదేవిని ఎంత ఓపిక తల్లి నీకు అసలు నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. అయినా వెళ్ళావు. ఎన్ని భరించావు. ఆ అడవిలో ఎన్ని కష్టాలు పడ్డావు. అసలు నీకు ఎంత ఓపిక, ఎంత సమర్థత, ఎంత దయాగుణము నీకసలు. నీ ఇంటి పట్ల గాని, నీ భర్త పట్ల గాని, నీ అత్తవారింటి పట్ల గాని, నీ కుటుంబ ధర్మం పట్ల గాని అసలు ఎంత అదిగా చూపించావు నీవు అనేది మనకర్థమైంది గదా! ఆ రామాయణ ఘట్టంలో. ఆవిడ అలాగా తన యొక్క సమృద్ధిని ఎలా పెంచుకున్నారు అంటే భూమాత ద్వారా. ఆ భూమాత నుండి వచ్చిన ఆ సమృద్ధిని పూర్తిగా మార్చుకొని ఆవిడ యొక్క చైతన్యాన్ని విస్తరించుకొని ఆవిడే ఇప్పుడు మనము తేడా చెప్పాలి అని ఏమన్నా చెప్తాము. భూమాత ఎంత ఓర్పుగా ఉంటుందో, సీతాదేవి గూడా అలాంటి ఓర్పుతోనే ఇవన్నీ జయించారు. అన్నిటిని భరించారు, ఓర్చుకున్నారు అన్నింటికి. ఇలాంటి ఓర్పు, సహనము కలిగిన వాళ్ళే సమృద్ధి దేవతలు. ఇప్పుడు మనం ఇలాంటి భేదము చెప్పలేము. ఇలాగైతే భూమి మన భారాన్ని భరిస్తుంది ఎంతో ఓపికగా, ఎంతో ఓర్పుగా. సీతాదేవి కూడా తన జీవితంలో అలాంటి ఓర్పుని కనబరిచింది. కాబట్టి ఇద్దరికి ఎటువంటి భేదం అనేది లేదు. భూమి నుండి వచ్చి తీసుకున్నారు. పూర్తిగా అడాప్ట్ చేసుకున్నారు. ఆవిడ తత్వమే అలాగా మారిపోయేంత విధంగా వారిని ఆ భావనని, ఆ ఆత్మ భావన కింద మార్చేసుకున్నారు. అప్పుడు ఆవిడే సమృద్ధి దేవతగా మారిపోయారు అనేది ఇక్కడ చెప్తున్నారు. మహాభారతంలో జన్మలు ఎన్నో జరిగాయి. ఆవిడ తీసుకున్న జన్మలలో ఏం జరిగింది? సంఘటనలకు లోబడి ఉన్నారు. ప్రతి సిట్యుయేషన్ జరిగింది. ప్రతి దానికి లోబడారు. అన్నిటికి యాక్సెప్ట్ చేశారు. 5గురు భర్తలన్నారు. సరే ఓకే. ఒప్పుకున్నారు. మళ్ళీ అక్కడ ఏం జరిగింది? అక్కడ కురుసభలో అవమానం. అలాగే భరించారు. ఎక్కడెక్కడ జన్మలు తీసుకున్నారో అక్కడక్కడ ఆవిడ నేర్చుకున్నది ఏంటయ్యా అంటే ఓర్పు, సహనం, సహనశీలత అనేది వారు నేర్చుకోవడం అనేది జరిగింది. తద్వారా ఆ దుఃఖాన్ని ఏ విధంగా దాటుకున్నారు, తమని తాము ఎలా ఎక్స్‌పాండ్ చేసుకున్నారు, ఆ పూర్ణాత్మ నుంచి ఆ పూర్ణాత్మ యొక్క చైతన్యాన్ని ఇంకా విస్తరంగా ఎలా చేసుకున్నారు అనేది మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఆహ్, హ్మ్, ఆవిడ తీసుకున్న జన్మలలో ప్రేమగా ఆ ప్రేమని ఎన్ని విధాలుగా పొందారు అంటే, కన్యగాను ఆవిడ పొందారు. పరిపక్వత చెంది ఉన్న స్త్రీమూర్తిగాను ఆవిడ పొందారు. ముదుసలిగా అనుభవం చెందారు. అంటే ఒక వ్యక్తి జీవితంలో కన్యగా ఏ విధంగా వారి యొక్క ప్రేమని పొందాలి. మరియు ఒక యవ్వనవంతమైన స్త్రీ, యవ్వనంలో ఉన్న స్త్రీగా ఆవిడ ఎలాగా జన్మ తీసుకున్నారు. అదే విధంగా ముసలితనం వచ్చిన తర్వాత, వృద్ధాప్యంలోకొచ్చిన తర్వాత కూడా ఆ ప్రేమని ఎలాగా వారు తీసుకున్నారు అనేది మహాభారతంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ ఎక్కడున్నాయి మేడం? వాళ్ళు చిరంజీవులుగా ఒకే విధంగా ఉంటారు కదా! అనంటే, చిన్నతనంలో ఉండగా అయోనిజగా ఆవిడ అసలు ఎవరి యోనిలోనూ జన్మించకుండా అయోనిజగా వచ్చింది. సో, ఆ వచ్చిన చిన్నతనం నుంచి ఆవిడ
వారి యొక్క ప్రేమని అంటే వారి చుట్టూ ఉన్న వారిని కానీ, ఆమె అందరిలో నుంచి ఆ ప్రేమననేది తీసుకోవడం జరిగింది. ఆవిడ లోపల ఉన్న అపారమైన కరుణ భావన ద్వారా అందరి నుంచి ఆ ప్రేమను అనేది పొందడం జరిగింది. తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఐదుగురు భర్తలని అసలు ఎక్కడ ఎవ్వరి వారి యొక్క గౌరవాలకు ఎక్కడ భంగం కలిగించకుండా ప్రతి విషయంలోనూ అంటే వారికి భార్యగా, మంత్రిగా, సలహాదారునిగా, స్నేహితురాలిగా అన్ని విషయాలలో కూడా వారికి సలహాలన్నింటిని ఇస్తూ, ఎంతో సమర్థవంతంగా వారి జీవితాన్ని నడిపిస్తూ, మరియు వాళ్ళందరి ప్రేమను కూడా ఆవిడ పొందడం అనేది జరిగింది. కాస్త అయిన తర్వాత ఉపపాండవులు పుట్టారండి. ఉపపాండవుల తర్వాత వారి యొక్క వేదన అనేది ఏ విధంగా ఉంటుందో ఉపపాండవులందరినీ కూడా ఊచకోత కోయడం జరిగింది. అప్పుడు గూడా ఆవిడ ఆ ఉద్రేకాన్ని ఆమె భరించలేకుండా ఉండి, ఇలాగా ఒక సిట్యుయేషన్‌ని ఎలా హ్యాండిల్ చేశారు అంటే, అక్కడ కూడా ఆమె వివరించిన గతం తాలూకు మీరు చేసిన యొక్క కర్మ ఫలితంగానే ఇది మీకు కలిగింది అని చెప్పినప్పుడు ఏ విధంగా జరిగింది? ఆ విషయాన్ని వాళ్ళు ఏ విధంగా తీసుకున్నారు? దాన్నెలా మెయింటైన్ చేయగలిగింది? ఎలా ఉదహరించి చెప్పగలిగారు? ఆ టైంలో ఆవిడ మన్ననలు ఎలా పొందారు? అక్కడ కూడా వారి యొక్క అందరి ప్రేమని ఏ విధంగా పొందగలిగారు అనేది ఇక్కడ మనకు ఆమె యొక్క చరిత్రలో మనము పూర్తిగా తెలుసుకోవచ్చును అనేది ఇక్కడ చెప్తున్నారు. ఇంకా నిర్దిష్టంగా చెప్పాలి అంటే అభిరుచికి ప్రతీకగా ఉన్న దేవత గౌతమ బుద్ధునితో తమ జీవితంలో సంఘటనలకు లోబడి ఉండడం వల్ల అన్ని ఆత్మభావాలు ఏకత్వం మారే శూన్యతలోకి తెలుసుకుంది. అందువల్ల తాను 7వ చక్రాన్ని తెరుచుకొనటానికి సూచించేది దివ్య జ్ఞాన ప్రకాశం చెందించే దేవత. ఈ జన్మల్లో లక్ష్మి మరియు విష్ణువు విరుద్ధతకు అనుభూతి చెంది వారి పూర్ణాత్మలను మరింత విస్తృతింపజేసుకున్నారు. ఓకే. లక్ష్మిగా, ద్రౌపదిగా జన్మ తీసుకున్నారు. సీతగా, ద్రౌపదిగా వారు జన్మ తీసుకున్నారు. వారు ఏదైతే నేర్చుకోవాలి, ఏదైతే తెలియజేయాలనుకున్నారో అది తెలియజేయడం జరిగింది. తద్వారా ఏమైంది ఆవిడ ఎన్‌లైట్ అయ్యారు ఆల్రెడీ. ఇంత జ్ఞానం తీసుకున్న తర్వాత ఎన్‌లైట్ అవుతాడు గదా! ఎన్‌లైట్ అయ్యారు. మళ్ళీ గౌతమ బుద్ధుని జీవితంలోకి ఎందుకొచ్చారండి అంటే, మరి అది ఇప్పుడిప్పుడు గదా! అలా అప్పటికి అదేదో అప్పుడెప్పుడో ద్వాపర యుగంలో జరిగింది. ఆ టైంలో జరిగింది గదా! అటెట్టా అవుతది అనంటే, గౌతమ బుద్ధుని యొక్క జీవితంలో ఆవిడ ఏ విధంగా అంటే ఒక ఎన్‌లైటెడ్ అంటే దివ్యత్వం పొందిన స్త్రీగా వారి యొక్క జీవితంలో ఉండడం జరిగింది. అది ఏ విధంగా విజిబుల్ ఆర్ ఇన్విజిబుల్ రూపంలో కూడా వారి జీవితంలో గౌతమ బుద్ధుని జీవితంతో కొన్ని జన్మలనేవి ఉన్నది. అది ఏకత్వ భావంలో శూన్యతలోకి తెరుచుకుంటుంది. అంటే శూన్యతలోకి తెరుచుకున్నాది అంటే ఏంది ఆల్రెడీ ఎన్‌లైటెడ్. ఆల్రెడీ వారు పూర్ణత్వాన్ని చెందారు. మళ్ళీ తిరిగి పూర్ణత్వంలోకి వెళ్లారు. మళ్ళీ ఇక్కడ వీళ్ళకి మార్గదర్శకాన్ని ఒక భార్యగా, యశోధరగా ఇచ్చారా? వారి యొక్క తల్లిగా ఇచ్చారా? లేదంటే ఆయన ధ్యానం చేస్తున్న సమయంలో సహాయం చేయడానికి సాయసం ఇవ్వడానికి వచ్చిన వారిగా ఉన్నారా? విజిబుల్‌గా ఉన్నారా? ఇన్విజిబుల్‌గా ఉన్నారా? అనే విషయాన్ని ఇక్కడ చర్చించకుండా వారి యొక్క జీవితంలో దివ్య జ్ఞాన ప్రకాశము పొందిన వారిగా జన్మ తీసుకోవడం అనేది జరిగింది. వారి జన్మలో ఉండడం అనేది వారితో కలిసి అభిరుచిగా అంటే ఇన్ని రోజులు ప్యాషనేట్‌గా ఉండి వారి జన్మ తీసుకోవడం అనేది జరిగింది. కానీ ఇక్కడ ఆల్రెడీ ఎన్‌లైటెడ్ బీయింగ్‌గా ఉండి వారికి సహకరించడం అనేది జరిగింది. దీని ద్వారా ఏమైంది అంటే వారి యొక్క 7వ చక్రము అనేది తెరుచుకోవడం జరిగింది. సహస్రారం. ఎవరికి? ఆమెకి గాదు. శూన్యతల ఎవరికి గౌతమ బుద్ధుని జీవితంలో జరిగిన సంఘటనకు లోబడి ఉండటం వల్ల అన్ని ఆత్మభావాలు ఏకత్వంగా మారే శూన్యతలోకి తెరుచుకుంది. వారి జీవితంలో జరుగుతున్న సంఘటనలకు ప్రతిదాన్ని యాక్సెప్టెన్సీలో ఉండడం ద్వారా ఎలాగైతే గౌతమ బుద్ధుడు ఎన్‌లైట్ అయ్యారో సాక్షి భావనతో గమనిస్తూ ఆవిడ కూడా దాన్ని గమనిస్తూ అక్కడే వారి జీవితంలో కూడా ఉన్నారు. అలాగ ఉన్నారు గదా! మళ్ళెందుకండి ఏడో చక్రము తెరుచుకోవడం ద్వారా ఇక్కడ ఏడవ చక్రం తెరుచుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటండి ఇంకా?
వారు కూడా గౌతమ బుద్ధులు కూడా ఏంటి దివ్య జ్ఞాన ప్రకాశాన్ని ఆటోమేటిక్ గా అక్కడ పొందడం అనేది జరిగింది. ఆటో అక్కడ దివ్య జ్ఞాన ప్రకాశం పొందింది కదా! ఇంకా మళ్ళీ సాధన ఎందుకు అంటే మనం ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ దివ్య జ్ఞాన ప్రకాశం పొందిన దేవతలు కూడా వారి యొక్క పూర్ణాత్మగా ఉన్నవాళ్ళు అక్కడే ఆగిపోయి మా పనయిపోయింది. ఇంక మేమేం జేయడానికి మా వర్కేం లేదని అక్కడ అట్లాగా కూర్చొని లేరు. ఇంకా వారి యొక్క మరింతగా పూర్ణాత్మను విస్తరించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. జన్మలు తీసుకుంటూనే ఉన్నారు. అట్లాగే అదే పరంపరలో లక్ష్మి మరియు విష్ణువులు కూడా తీసుకున్నారు. అంటే లక్ష్మి మరియు విష్ణువుగా తీసుకున్నదెవరు? ఇక్కడ లక్ష్మి రూపంలో వచ్చిందెవరు ఇక్కడ? సీతాదేవియేగా. సో, అలాగ జన్మలనేది తీసుకోవడం అనేది జరిగింది. ఎందుకు తీసుకున్నారు? ఎక్స్‌పాండ్ డైలీ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ కూడా అక్కడ కొత్త విశ్వాలనేవి ఏర్పడుతున్నాయి. ఈ యొక్క శూన్యం అనేది విస్తరిస్తుంది. విస్తరించిన జ్ఞానానికి అనుసంధానంగా దానికి అనుగుణంగా ఏ జ్ఞానమైతే కావాలో ఆ జ్ఞానాన్ని వారి యొక్క పూర్ణాత్మకి అందించుకుంటూ వారి యొక్క చైతన్యాన్ని, పూర్ణాత్మ యొక్క స్థితిని ఇంకా విస్తరించుకుంటూ ఉన్నారు. మాస్టర్స్ మనమే కాదు, వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు. వారిని వారు ఉద్ధరించుకుంటున్నారు. ఇక్కడ ఇది మనం గమనించాలి. వారు రిలాక్స్‌డ్‌గా లేరు. ఇక్కడ మనం ఎలాగైతే చేస్తున్నామో అక్కడ వారు కూడా శూన్యంలో ఇంకా వాళ్ళని ఎక్స్‌పాండ్ చేసుకుంటున్నారు. గమనించండి. కానీ ఇక్కడ మనకున్న ఫెసిలిటీ ఏంటి అంటే, మనం చాలా అదృష్టవంతులం వాళ్ళకన్నా. ఎందుకంటారా? అక్కడ నేర్చుకోవడానికి అంత స్పీడ్‌గా నేర్చుకోవడానికి అక్కడ అసలు ఏది సరంజామా ఉండదు. అవకాశం అనేది ఉండదు. ఇక్కడే అంతా ఉంటది భూమి మీదనే. ఒకడు తిట్టేవాడుంటాడు, ఒకడు పొగిడేవాడుంటాడు, ఒకడు ప్రేమగా జూసేవాళ్ళుంటారు, ఇంకొకరు కోపంగా ఇవన్నీ కూడా ఏంటి మనకు లెసన్సే. వీళ్ళందరి ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఒకే టైం 4 పాఠాలు నేర్చుకుంటున్నాం. అంటే మన ప్రోగ్రెస్ అనేది ఎంత ఫాస్ట్‌గా జరుగుతుంది. సో, కానీ వాళ్ళకక్కడ అలా ఉంటుందా? వాళ్ళని అనేవారు ఎవరుంటారు? వాళ్ళని తిట్టేవారు ఎవరుంటారు? అసలు వాళ్ళను ఎదిరించి మాట్లాడేవారు ఎవరుంటారు? అదంతా భావన. ఆ లోకాల్లో భావన. ఇష్టమైతే ఉంటారు, లేదంటే లేదు. ఉన్నదంతా వారిదే. అలాంటి వాళ్ళకి నేర్చుకోవడానికి ఏముంటుందసలు? ఏమీ ఉండదు. కాబట్టి మాస్టర్స్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జరుగుతున్న ప్రతీది కూడా మనకొక లెసనే. ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. దాన్ని నేర్చుకున్నప్పుడు మాత్రమే మనం కూడా ఉద్ధరించబడతాము అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ క్వెషన్ ఏమడుగుతున్నారు అంటే చిన్నదిగా ఉంది. మీ జన్మలు మరియు మీ ఆత్మ సహచరుల జన్మల గురించి మీతో నేరుగా మాట్లాడుతున్నందుకు మేమిద్దరం ఆనందంతో పొంగిపోతున్నాము. మేమిద్దరం అంటే ఎవరు మాస్టర్? ఇక్కడ ఆనంద్ కరణేష్ గారు మరియు కమలాదేవి గారు అన్నమాట. మేమిద్దరం మీ గురించి, మీ జన్మల గురించి, మీ పరంపర గురించి మాట్లాడుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తున్నారు. మీతో మాట్లాడడం కూడా మాకు ఆనందంగా ఉంది. అందరం కలిసి పుస్తకాన్ని రూపొందిద్దాము. ఈ బోధనల వల్ల మిగతా ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుంది. కేవలం లక్ష్మి మరియు విష్ణువు లాంటి దివ్యత్వపు జీవులు మాత్రమే తమ జన్మల్లో విరుద్ధతను అనుభూతి చెందలేదు. మానవులందరూ కూడా చాలా జన్మల్లో తమ పూర్ణాత్మ యొక్క శూన్యతను విస్తరింపజేసుకోవడానికి విరుద్ధతను అనుభూతి చెందారు. ఇక్కడేంటి వారి యొక్క సహచరులైన ఇప్పుడు ఈ బుక్ ద్వారా మనందరం కలిసి ఈ జ్ఞానాన్ని మనము అందజేస్తున్నాము అందరికీ. ఇది ఇంకొక బుక్ కూడా వెర్షన్ ఉందంట మాస్టర్. సో, అక్కడ మనకు అమ్మ చెప్తున్నారు. మనకు ఇంకా క్లారిటీగా నాకు కూడా తెలీదు. సో, ఈ పుస్తకం రూపొందుతుంది. ఈ బోధన వల్ల మిగతా ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుంది. కేవలం ఇక్కడ ఏం చెప్తున్నారంటే కేవలము లక్ష్మి మరియు విష్ణువు లాంటి దివ్యత్వపు జీవులు మాత్రమే తమ జీవితాల్లో విరుద్ధతను అనుభూతి చెందలేదు. వీళ్ళింకా గ్రేట్ మాస్టర్స్ ఇగ. విష్ణువు మరియు లక్ష్మి వీరు జన్మ తీసుకున్నారు. కానీ వీరు పూర్ణత్వాన్ని ఇంకా పొందలేదంట. కాబట్టి వాళ్ళు ఎక్కువ జన్మలు తీసుకున్నారు.
వాళ్ళు కూడా అంత ఈజీగా ఏం వెళ్ళలేదంట మాస్టర్స్. మనకులాగే చాలా కష్టపడ్డారు. చాలా జన్మలు తీసుకున్నారు. చాలా ఎదుర్కొని అనుభవపూర్వకంగా వాటిని దాటుకుంటూ, వాటిని సాధిస్తూ వాళ్ళు ఏదైతే ఉందో వారి పూర్ణాత్మ స్థితికి చేరడం అనేది జరిగింది అనేది ఇక్కడ మనకు చెప్తున్నారు. వీరు ఏంటంటే ఈ విరుద్ధతను అనుభూతి చెందడానికి చాలా విరుద్ధతను అనుభూతి చెందడానికి వీళ్ళు జన్మలు తీసుకున్నప్పుడు విరుద్ధతను ఇంకా వాళ్ళు అనుభూతి చెందలేదు. మానవులందరూ కూడా చాలా జన్మల్లో తమ పూర్ణాత్మ యొక్క శూన్యతను విస్తరింపజేసుకోవడానికి విరుద్ధతని అనుభూతి చెందుతున్నారు. అంటే ఎవరు? మనం. వాళ్ళు ఎలాగైతే జన్మ తీసుకొని విరుద్ధతలోకి వచ్చి అదంతా అనుభవపూర్వకంగా నేర్చుకుంటూ మనకు అందిస్తూ మనకు ఆ జ్ఞానాన్ని ఇస్తూ మళ్ళీ వారి యొక్క చైతన్యాన్ని విస్తరింపజేసుకోవడానికి వాళ్ళు ఎలాగైతే జన్మ తీసుకున్నారో అలా విరుద్ధతలో, అలాగే మనం కూడా ఆ పూర్ణాత్మ నుంచి వెలువడిన వాళ్ళని కాబట్టి మనం కూడా ఈ విరుద్ధతలోకి వచ్చి ఒక్కొక్క అంచెలంచెలుగా నేర్చుకుంటూ విరుద్ధతకి మనం విరుద్ధతగా ఆ శూన్యానికి విరుద్ధతలోకి వచ్చి దాన్ని అంచెలంచెలుగా నేర్చుకుంటూ వాటిని సాధిస్తూ యాక్సెప్ట్ చేసుకుంటూ ఆ భావాలని మన యొక్క శరీర భావాలని వచ్చిన భావాలన్నింటినీ అర్థం చేసుకొని వాటిని యాక్సెప్ట్ చేసి ఆత్మ భావాల కింద మార్చుకుంటూ శూన్యంలోకి ప్రయాణం చేస్తున్నాం. ఇదే రకంగా మనము చేస్తున్నాము. లక్ష్మి మరియు విష్ణువు కూడా చేశారు. అంటే మనం కూడా వారికి సరి సమానమే. ఇక్కడ అర్థం చేసుకోండి మాస్టర్, ఇక్కడ జరుగుతున్నదంతా కూడా ఒక ఆట. ఈ ఆటలో ఏది జరిగినా కూడా అది మనదే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఏది జరిగినా ఇది ఆట, ఇక్కడతోనే అయిపోలేదు. ఇంకా సినిమా చాలా ఉంది, ఎంతో ఆడొచ్చును, ఎంతో చక్కగా ఆడొచ్చును. ఈ రోజు ఇంత చిన్న లాస్ వచ్చిందంటే ఓకే, ఇక్కడ ఏదో కరెక్ట్ గా లేదు, పోయింది, ఇంకా ఛాన్స్ ఉందిగా, రేపు మళ్ళీ ఆడొచ్చింది కదా. బాధ, దుఃఖం, వేదన కలిగిన ప్రతిసారి గుర్తుంచుకోండి మాస్టర్స్, ఇది ఏది ఒరిజినల్ కాదు, కేవలం ఒక డ్రామా, ఒక యాక్టింగ్, ఒక గేమ్. ఏ గేమ్ లోనే పార్ట్, ఇదంతా పార్ట్ ఆఫ్ ద గేమ్. కాబట్టి ఇందులో చక్కగా అర్థం చేసుకోండి, స్పోర్టివ్ గా ఆడండి, గెలవండి అనేది ఇక్కడ మనకు ఆ మాస్టర్స్ అందరూ మనకిస్తున్న ఒక సందేశము. కాబట్టి దుఃఖంలో చిక్కుకుపోవాల్సిన అవసరం లేదు. నేర్చుకుంటూ వెళ్తున్న కొద్దీ మనకు తెలుస్తుంది, ఇక్కడ తెలియట్లేదు. మనకు లోపల ఎంతో జరుగుతుంది. ఆ నేర్చుకుంటూ అలాగ వెళ్ళినప్పుడు మనకి ఏదో ఒక రోజు మనం దాన్ని సాధించగలుగుతాము. నిన్న ఉన్న స్థితి ఈ రోజు లేదు, కొద్దిగా మారాము. ఇన్ని రోజులు ఈ ఈ ఆధ్యాత్మికలో రాకముందు దుఃఖంలో పడి 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 ఏడ్చాం. దాని నుంచి మనం ఏమీ పొందలేదు. కానీ ఈ రోజు దుఃఖాన్ని రోజులు ఘనంగా బాధపడేవాళ్ళం. కొంచెం తెలుసుకున్న తర్వాత గంటల్లోకి మారింది ఆ దుఃఖం. ఆ గంటలు ఇప్పుడు నిమిషాలయ్యాయి. అవునా? ఇంకా ముందుకు ముందు ఆ జ్ఞానం తెలుస్తూ పోయిన కొద్దీ ఏమవుతుంది అంటే అది క్షణాల్లో మారిపోతుంది. క్షణాల కిందకి కన్వర్ట్ అవుతుంది. ఇదే జ్ఞానము. మనం ఇక్కడ ఎంత ది బెస్ట్ చేయగలుగుతాము, మన ప్రణాళిక ప్రకారము మన గుణాలని ఎలా సవరించుకోగలుగుతాము, మన కర్మల్ని ఎలా తొలగించుకోగలుగుతాము, ఎలాంటి పనులు చేస్తే మనం ఉద్ధరించబడతాము, ఎక్కడెక్కడ మైనస్ పాయింట్లు ఉన్నాయి అన్ని సార్ట్ అవుట్ చేసుకుంటూ వెళ్ళడమే. అందుకే వచ్చాం. ప్రతి ఒక్కరి పని కూడా అదే. ఏదన్నా చిన్నగా సాధించలేకపోయినా అది ఇవాళతో అయిపోయిందని ఏడవాల్సిన పని లేదు. ఈ రోజు గేమ్ ఓడిపోయాము, సో రేపు ఇంకా ఛాన్స్ ఉందిగా, రేపు మళ్ళీ ఆడదాం, మళ్ళీ చేద్దాం. ఇదే. కాబట్టి జీవితం అంటే ఒక ఆట. ఈ ఆటలో అందరూ రన్నింగ్ లోనే ఉన్నారు కాబట్టి మనం కూడా అదే విధంగా పదే పదే గుర్తు తెచ్చుకోండి. బాధ కలిగిందా, ఇదొక గేమ్, ఎందుకు బాధపడుతున్నావు అనేది బాగా గుర్తు పెట్టుకోండి. ఏది జరిగినా మన జీవితంలో మనం ఆలోచించి ఎందుకు వచ్చింది ఏమిటి అని దానికి పూర్తిగా సరెండర్ అయ్యి ఆలోచిస్తూ వెళ్తే మన భావన అనేది ఆటోమేటిక్ గా మారుతుంది. ఆ దుఃఖం అనేది వెళ్ళిపోతుంది. భౌతికంగా మనకు కనిపించకపోవచ్చు, లోపల ఇన్నర్ లో ఎన్నో చేంజెస్ వస్తున్నాయి. ఆ ఇన్నర్ లో చేంజెస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటిది, భౌతికంలో కూడా ఆ చేంజెస్ అనేది ఇంప్లిమెంట్ ఖచ్చితంగా అవుతుంది అనేది ఇక్కడ మనకు మాస్టర్స్ ఇచ్చే సందేశము. ఇది మాస్టర్స్ ఈ రోజు క్లాస్ మనకి. సో
ఈ జ్ఞానాన్ని అందించిన సరస్వతీదేవికి మరియు లక్ష్మీదేవికి, ఆనంద కరుణేష్ గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. థ్యాంక్ యూ. మనం నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.